అనకాపల్లి జిల్లాలో కిష్కిందకాండ రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది. 15 గ్రామాల్లో దాదాపు 8,000 కోతుల వల్ల దాదాపు 10,000 ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది. దాదాపు 6,000 మంది రైతులు ఏడాదికి 5 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. అనకాపల్లి జిల్లాలోని బుచ్చేపేట మండలం పరిధిలో 16 గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. బంగారుమెట్ట, ఎల్బీపురం, లోపుడి, ఎల్ సింగవరం, పొట్టి దొరపాలెం, కోమల్లపూడి, వడ్డాది, చిన్నప్పపాలెం గ్రామాల్లో కోతుల హల్చల్ అంతా ఇంతా కాదు. రైతులు గగ్గోలు పెడుతున్న అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు స్థానిక నాయకులు ముందుకొచ్చి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. బంగారుమెట్ట, ఎల్బీపురం గ్రామాల పరిధిలో సుమారు 500 కోతులు ఇప్పటికే బోనులో బంధించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి కోతుల్ని పట్టడంలో ఎక్స్పర్ట్ అయిన గోవింద అక్కిరాముడు బృందాన్ని రప్పించారు. ఇక ఇంటింటికి 500 లెక్కన వసూలు చేశారు. हमके चुड़ी कर हमके కిష్కిందకాండ రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది. 15 గ్రామాల్లో దాదాపు 8,000 కోతుల వల్ల దాదాపు 10,000 ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది. దాదాపు 6,000 మంది రైతులు ఏడాదికి 5 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. జిల్లాలోని బుచ్చేపేట మండలం పరిధిలో 16 గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. బంగారుమెట్ట, ఎల్బీపురం, లోపుడి, ఎల్ సింగవరం, పొట్టిదురపాలెం, కోమల్లపూడి, వడ్డాది, చిన్నప్పన్నపాలెం గ్రామాల్లో కోతుల హల్చల్ అంతా ఇంతా కాదు. ధవళేశ్వరం బ్యారేజ్ నుండి నీటి